ఆస్ట్రేలియాలో అనుమానాస్పదంగా మృతి చెందిన వివాహిత కేసులో కూకట్పల్లి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఆస్ట్రేలియాలో నివసించే రమ్యకృష్ణ నెల కిందట అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్తతో పాటు అత్తమామలు ఆమె మృతికి కారణమంటూ బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో వరంగల్కు చెందిన సుగుణ, సుబ్రహ్మణ్యంను పోలీసులు అరెస్టు చేశారు. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు డిమాండ్ చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. వీరిద్దరిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు వివరించారు. భర్త మహంత్ను ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ రప్పించి అరెస్టు చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. మాకున్న ప్రస్తుత సాక్ష్యాధారాల ప్రకారం వాళ్ళు అధిక కట్నం గురించి మ్యారేజ్ అప్పుడు దాదాపు ఒక 40 లక్షల నెట్ క్యాష్ ఇచ్చినామని, తర్వాత ఒక 29 తులాల బంగారం పెట్టినని చెప్పేసి అలిగేషన్. సో అమ్మాయి మరణించిన రోజు మార్నింగ్ 17th మార్నింగ్ 9:30 కూడా తన తల్లిదండ్రులు సుగణతో మాట్లాడి, అమ్మాయి ఈ ప్రాపర్టీ రిజిస్టర్ చేయమని రాసి చేస్తున్నారు, నీ జీవితం తట్టుకోలేకపోతున్నా అని చెప్పేసి, ఇబ్బంది తట్టుకోలేకపోతుందని చెప్పేసి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడం జరిగింది. సో అదే రోజు మధ్యాహ్నం 1 o'clock ఆమె సూసైడ్ చేసుకుని చనిపోయింది. అక్కడ భర్తది అనేది ఒకటి సిటిజన్షిప్, ఇప్పుడు ఇండియన్ లాస్ ఏదైతే ఉన్నాయో ఓన్లీ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి వర్తిస్తాయి. మాకు తెలిసిన సమాచారం అయితే ఆస్ట్రేలియన్ సిటిజన్ అంటున్నారు, మాకు ప్రూఫ్ ఆధారం లేదు. అతని నేరం అతని మీద నమోదైతే తప్పకుండా నిన్నే పిలిపియాల్సి ఇస్తాం, ఎల్ఓసి ఇష్యూ చేస్తాం తప్పకుండా.